హౌతీ తీవ్రవాదుల దాడుల నుండి ప్రపంచ వాణిజ్యాన్ని కాపాడటం కోసం అంటూ రంగంలోకి దిగింది బ్రిటన్, అమెరికా. వాళ్ళకి ఒక 7 దేశాలు తోడేది. అయితే యూరోపియన్ యూనియన్ భాగస్వాములు మాత్రం అమెరికాతో జట్టు కట్టకుండా వాళ్ళు సపరేట్గా ఒక ఫోర్సును తయారు చేసుకుంటున్నారు. ఇలాగ వీళ్ళకి చీలికలు ఉన్నాయి కాబట్టి ధైర్యంగా హౌతీ తీవ్రవాదులు ఆ దారిని పోయేటువంటి వాణిజ్య నౌకలన్నిటి మీద దాడులు చేస్తున్నారు. నిన్న కాక మొన్న మళ్ళీ బ్రిటన్కి సంబంధించినటువంటి వాణిజ్య నౌక మీద దాడి చేస్తే నిన్ననే రష్యా నుండి భారతదేశానికి వస్తున్నటువంటి ఆయిల్ ట్యాంకర్ మీద దాడులకు పాల్పడ్డారు హౌతీ తీవ్రవాదులు. ఇప్పుడు బ్రిటన్ ఇక ఓటమిని ఒప్పుకుందో లేదా ఇది కూడా ఒక మార్గం అనుకుందో కానీ చైనాతో మాట్లాడుతోంది బ్రిటన్. ఏమని? చైనా వాళ్ళు ఇరాన్తో మాట్లాడి ఇరాన్ వాళ్ళు తమ ఆధ్వర్యంలో, అంటే ఇరాన్ నడుపుతున్నదే కదా హౌతీ తీవ్రవాదులు, ఆ హౌతీ తీవ్రవాదులతో మాట్లాడి తమ షిప్స్ మీద దాడి లేకుండా చూడమని కోరేటటువంటి, అంటే ఉగ్రవాదిని బ్రతిమలాడే స్థితికి దిగజారింది బ్రిటన్.